నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏందంటే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ అనే గ్రామంలో మరి ఇద్దరు హరిబాబు వైష్ణవి అనే ఇద్దరు మరి గుడి అంటే హరిబాబు వైష్ణవి ఇద్దరు ప్రేమించుకొని 2 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నారు. మరి మరి ఇప్పటిదాకా మంచిగానే ఉన్నారు. మరి ఏమైందో రాత్రి చిన్నపాటి గొడవ అయిందట. మరి ఆ గొడవల పిల్లగాడు మరి ఏమనుకుండో ఎట్లా అనుకుంటుండో 2 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పటిదాకా ఉండే రాత్రకింత గొడవకు పిల్లగాడు కత్తి తీసుకొని పొడిచిండట. మరి పొడిస్తే ఉంటుందా? ఏడుకాడి కడుపులకి వెళ్ళి పొడిచే వరకలా తీసుకొని పోతున్న వరకలా మార్గ మధ్యం వరకు ప్రాణం విడిచిపోయిందట, చచ్చిపోయిందట. ఏడబత్తది ఆరి బోసిడే హరిబాబు. మరి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నువ్వు పొడుస్తావురా? పొడవచ్చారా? ఎంత పెద్ద కోపం వచ్చిందిరా నీకు? పొడిసి భార్యనే చంపేంత ప్రేమ కోపం వచ్చినాదరా నీకు? మనిషివేనారా నువ్వు? నిన్ను మనిషే అంటారా అని? ఇప్పుడు ఏం బిక్తావురా? నువ్వు పొడిస్తేవి, చచ్చిపోయింది, ప్రాణం తీసినావు. మరి నువ్వు ఉంటావురా బయట? ఇప్పుడు నిన్ను తీసుకుపోయి జైలు వేస్తారు. అంటే 4 రోజులు ఉండి వస్తా అనుకుంటున్నావు. ఆ పెళ్లి కొడక తొక్కి సావదేంగురు అక్కడ ఉన్నోళ్ళు ఒలవలో కానీ అన్నీ వేస్ట్ నా కొడక. ఏందిరా అది? ఎంత పెద్ద సమస్య ఉన్నా ఒకవేళ ఇంకేమైనా చేసినా, ఒకవేళ నీ భార్య ఇంకేదైనా చేస్తే తన తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. నీకు ఇష్టం లేకపోతే ఎలగొట్టాలి. ప్రాణం తీసే హక్కు నీకెక్కడరా? బోషుడికే. ఇప్పుడు చంపుతీవి, ఏం కావాలరా? పరిస్థితి ఏం కావాలో చెప్పు. నువ్వు ఉంటావారా బోషుడికే? నీ తల్లిదండ్రులను తిడతలేరురా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఊరు అందరూ వచ్చి ఏమంటారా? నీ ఇంటి మీద ఎగబడి ఇప్పుడు నా కొడుకును పట్టుకరాది, వాడిని చంపాలి, ఇప్పుడు వాడిని తొక్కాలి అంటారా? అంటలేరా? ఏంద్రా ఇది పరిస్థితి? మనిషి చేయొచ్చారా అట్లా? మీరు మళ్ళీ ఏదో ఇచ్చిపుచ్చుకునే పెళ్ళి కూడా కాదు. మీరు ఇష్టపడి ప్రేమించుకొని ఒకరి మనసు ఒకరికి ఇచ్చుకొని ఇష్టపడి ఎవరు పెద్దలు నచ్చినా నచ్చకపోయినా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళరా ఆట కోయిలలోకి ఉండాలి, పావురాల జంటలాగా ఉండాలి. బోసుడికే ఇప్పుడు చంపితీవు కదరా పిల్లని. ఏం మనిషిరా నువ్వు? ఏం పుట్టుకరా అనేది? మనిషివేనారా? చంపొచ్చారా? ఏం కోరాలరా? ఈ రాష్ట్రం నాశనం అయిపోను. ఈ రాష్ట్రాన్ని ఎవడు పరిపాలిస్తుండో, ఈ రాష్ట్రంలో ఏమవుతుందో, వ్యవస్థ ఎక్కడ పోతుందో అది తెలుస్తలేదు. మొదలు అద్దున పెట్టేటోడు ఉంటే ఇవన్నీ ఎందుకు అవురా? ఎక్కడికక్కడ గ్రామం మండలం జిల్లా ఫైరు ఒక లెక్క ఉండి అవగాహనలు ఉంటే ఇవన్నీ ఎందుకు అవురా? సంపుళ్ళు, కొట్లాటలు, పంచాయతీలు ఎందుకు అవు? ఏదిరా ఇది? దానికి ఒక హోంశాఖ అనేది ఉందా? హోంశాఖ అంటే ఏంద్రా? పోలీసు భద్రత, పోలీసులు ఏడంటే ఆడ అరాచకాలు జరగకుండా ఉండేది. ఆ హోంశాఖ అంటే వాడు ఈ రాష్ట్రానికి ఉండా? లేడాడు. ఎన్నో ఉంటాయట, అవన్నీ లేనే. ఇంకా ఇది కథ అయ్యా ప్రజలారా. మరి ఒక ఆడ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. అరే హరిబాబు, నిన్న హరికోసపడాలరా నువ్వు? ఊరికనే కాదు, ఈ కొడుకులు చేశాడు ఆ జైల్లో కాదు, వాడు బయటికి వెళ్ళకుండా వేయాలని. ఒక పిల్ల ప్రాణం ఎడదీస్తావురా? కడుపులో కత్తి గుచ్చి నీకు గుచ్చుతా పట్టరు కొడుక. ఎట్టెట్టుండదో ముక్కలు చేయరు కొడుకుని. ఏందంటే చంపినోని చంపరు. ఏడా ఓ కాడ అవుతాయి, కొన్ని జాగాలలో అవుతాయి, కొన్ని జాగాలలో కావు. కానీ ఒక ఇంటి పిల్లని చంపొద్దురా, పాపం రా బోషుడికే. నీకు నచ్చకపోతే ఎలా కొట్టాలి, అంతేగాని చంపొద్దురా అని చెప్తున్నా. ఇప్పటికి కూడా ఇంకెక్కడన్నా అక్కడిక్కడ భార్యాభర్తలు ఏమన్నా కొట్లాడినా, కొత్త ప్రేమ జంటలైనా, పాత ప్రేమ జంటలైనా, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళైనా, పిల్లలు అయినోళ్ళైనా కానీ కొట్లాడితే కొట్లాడిరేమో కానీ ప్రాణాలు తీసుకునే కాడికి రావద్దని మీ అందరికీ చెప్తున్నా. రాష్ట్రంలో ఎక్కడైనాలే వాళ్ళు చేసిరని మీరు చేసుకోవద్దు. నీకు ఇష్టం లేకపోతే చెప్పాలి, ఓ పెద్ద మనిషిని పిలవాలి, ఓ వ్యవహారం చేయాలి ఆదివారం పూట. అంతేగాని మరి ఇలాంటి ఘర్షణలు చేసుకోవద్దు. మంచిగా ఉండాలని మీ తల్వార్ తాత చెప్తున్నాను. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.